సార్ ఇక మన మహిళా చైర్పర్సన్ గజ్జల లక్ష్మి గారి మాటలను ఒకసారి ఆమె గురించి ఒకసారి మాట్లాడదాం సార్. అంటే కాదంబరి జత్వాని గురించి ఆమె రియాక్ట్ అయిన పద్ధతి, గతంలో అనురాధ గారు టీడీపీ నేత అనురాధ గారి పైన ఆమె చేసిన వ్యాఖ్యలు, అంటే ఆమె మహిళా చైర్పర్సన్‌గా ఆ పదవికే కాస్త తగ్గుముఖం పట్టేటట్టుగా ఉన్నాయి ఆమె మాటలు. మీరు ఏ విధంగా చూస్తారు ఆమె మాటల్ని? మీరేం చెప్తారు సార్ ఈ ఇష్యూ పైన? ఆదిత్య గారు, సార్. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ హ్మ్. గజ్జల వెంకట లక్ష్మీరెడ్డి గారి గురించి నేను నిన్ననే వీడియో చూశాను. అవును. అది కూడా కాదంబరి జత్వాని కేసు విషయంలో కాదంబరి మీద ఆమె చేసిన మాటలను విన్నా. మేమైతే ఒకటి అనుకుంటున్నాము, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు, ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డల కోసం రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్ర మహిళా కమిషన్కి ఒక యాక్ట్ ఉంది. ఇతర రాష్ట్రాలలోని విషయాలలో మేము జోక్యం చేసుకోం. ఇంకొకటి ఏంటంటే కాదంబరి విషయంలో, ఏదైతే బాలీవుడ్ నటి కాదంబరి విషయంలో జరిగిన సంఘటనలో అనేక రకాలైనటువంటి కథనాలు వస్తున్నాయి. మేమైతే ముంబై వెళ్ళి బాలీవుడ్ నటిని తెచ్చుకోలేము, ఇక్కడ ఎంక్వైరీ చేయము. అక్కడ మహిళా కమిషన్ ఉంది, మహారాష్ట్రలో కూడా మహిళా కమిషన్ ఉంది, అక్కడ చైర్పర్సన్ ఉంది, అక్కడ రాష్ట్రంలో కూడా ఒక యాక్ట్ ఉంది. అక్కడ సంబంధించిన బాధిత మహిళల కోసం మహిళా కమిషన్ పనిచేస్తుంది. సో ఆ బాధిత మహిళ ఎక్కడైనా అన్యాయం జరిగిందని తెలిస్తే అదే రాష్ట్రంలో మహిళా కమిషన్కు కంప్లైంట్ ఇస్తే తప్పకుండా ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరు తప్పు చేసినా జైలుకు పంపించాలి. తప్పకుండా ఆ మహిళా కమిషన్ అలా చేస్తుంది. ఆ బాధిత మహిళ అంటే చదువుకోని వాళ్ళు మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఈరోజు మహిళా కమిషన్ ఆశ్రయిస్తున్నారు. నాకు తెలిసి మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఉందని నేను అనుకోవాలా. ఎందుకంటే ప్రభుత్వం మారగానే ఈ నామినేటెడ్ పోస్టులన్నీ కూడా నియామక పోస్టులో ఉన్న చైర్పర్సన్స్ అందరూ కూడా ఖాళీ అవుతారు, ఖాళీ అయ్యారు. మరి ఈ పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇంకా ఎందుకని కుర్చీలో కూర్చుందో నాకు అర్థం కాల. కాకపోతే నేను విచారిస్తే తెలిసింది ఏంటంటే, గతంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ గా పనిచేసిన వాసిరెడ్డి పద్మ గారు ఎన్నికలకు ముందు కాలంలోనే తన పదవికి రాజీనామా చేయటం మూలాన ఏర్పడిన ఖాళీలో మెంబర్గా ఉన్న ఈ గజ్జల వెంకటలక్ష్మి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు నియమించారంట. అప్పటి నుంచి ఆమె ఆ పోస్టులో ఉంది. సరే, ఆ పోస్టులో ఉండటము, ఆమె చైర్మన్గా ఇవ్వటం ఇబ్బందికరమేం కాదు. కానీ ఈ కాదంబరి జత్వాని వ్యవహారంలో, ఆ కేసులో ఒక ఆడకూతురు బాంబేకి సంబంధించిన నటిని విజయవాడ తెచ్చి ఐపీఎస్ అధికారుల యొక్క ప్రోద్బలంతో ఆమెను వేధించిన తీరు కానీ, పెట్టిన శరలు కానీ, కేసులు కానీ, బెదిరింపులు కానీ, తండ్రిని చేసిన దానిలో కనీసం చైర్పర్సన్ గా సానుభూతి లేకపోగా మహిళగా కూడా ఈమెకి సానుభూతి లేదు. అవును సార్. ఈ చైర్పర్సన్ మాట్లాడుతూ ఉంటే అచ్చంగా వైసీపీ నాయకుడు మాట్లాడినట్టుగానే ఉంది నాకైతే. అవును సార్. ఆమె మా దగ్గరకు రాలేదు, మా దగ్గరకు ఎందుకు రాలేదు, ఆమె చదువుకోలేదా, ఎంతో మంది వస్తున్నారు, ఒకవేళ బాంబేలో ఏమైనా జరిగితే అక్కడ కూడా మహిళా కమిషన్ ఉంటుంది, దానికి ఒక చైర్పర్సన్ ఉంటుంది, అక్కడ కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు కదా, ఈ తరహాలో మాట్లాడింది. నిజానికి ఏంటంటే కాదంబరికి బాంబేలో అన్యాయం జరగలా, ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరిగింది. కేసు పెట్టినోడు కూడా ఆంధ్రప్రదేశ్ వాడే, కుక్కల విద్యాసాగర్. ఆమెను ఎఫ్ఐఆర్ కట్టక ముందు రోజే ఫ్లైట్ బుక్ చేసుకుని అమ్మాయిని తీసుకొచ్చింది కూడా, విచారించింది కూడా ఏపీ పోలీసులే, బాధ్యత కలిగిన పోలీసులు. వీళ్ళ మీద ఆమె కంప్లైంట్ పెట్టింది. దీనిని మహిళా కమిషన్ చైర్పర్సన్ అని చెప్పుకుంటూ విచారించి ఆ అమ్మాయిని కలిసి ధైర్యం చెప్పి ఓదార్చి చేయాల్సిన బాధ్యత కలిగిన చైర్పర్సన్ గారు అసలు మేము మహిళలమే కాదన్నట్టుగా మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. కానీ నాకు తెలిసి అడుగుతున్నారు, మరి కూటమి ప్రభుత్వం ఇంకా ఆ చైర్పర్సన్ దగ్గర నుంచి ఎందుకు రాజీనామా కోరటం కానీ లేదంటే తొలగించడం కానీ చేయలేదు నాకు అర్థం కాల. ఇందాక కూడా ఒక సీనియర్ అడ్వకేట్ తో మాట్లాడాను. ఇది రాజ్యాంగబద్ధమైన పోస్ట్ కాదులే కానీ దీనికి సంబంధించిన మహిళా చట్టపరమైన ఏదో పోస్ట్ అంట. దీనికి కొన్ని పరిమితులు ఉండటం మూలాన్ని ఇదేదో కాలాతీతం అవుతుంది అని చెప్పి అన్నారు. మీరు అన్నట్టుగా ఎమ్మెల్సీ
ఆమె పంచుమతి అనురాధ గారిని మాట్లాడిన మాటలు అవును. మా దుర్మార్గం అండి. ఓకే. ఆడ కూతురు, ఆడ మనిషి, సాదాసీదా ఆడ మనిషి కూడా అలా మాట్లాడదండి. హ్మ్. లోకేష్ గారిని మాట్లాడిన మాటలు నేను అవి ఉచ్చరించటానికి కూడా నాకు మనసు ఒప్పటము. అవును సార్. అంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ పోస్ట్ లో ఆమె రాజకీయాలు మాట్లాడింది. అవును. తర్వాత కూడా ఎన్నికలు అయిన తర్వాత కూడా ఈవీఎంల ద్వారానే కూటమి ప్రభుత్వం గెలిచిందని కూడా ఆరోపించారంట హ్మ్. చైర్పర్సన్ గా ఉండి. ఓకే. మరి రాజకీయాలతో చైర్పర్సన్ గా ఉన్నప్పుడు ఏం సంబంధం అండి? చైర్పర్సన్ అంటే మహిళలకు సంబంధించిన అగచాట్లు, ఆవేదనలు, వాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు, వీళ్ళ దగ్గరకు వచ్చింది కానీ వీళ్ళు వెళ్ళేవి కానీ చూస్తారు. అవన్నీ మరిచేసి ఈవీఎంల ద్వారా కూటమి ప్రభుత్వం గెలిచింది, ఈవీఎంల్లో మోసం జరిగిందని మాట్లాడాల్సిన అవసరం ఏముంది చెప్పండి. అవును. కాబట్టి ఇలాంటి బాధ్యత లేని వాళ్ళనే పదవుల్లో కొనసాగించడం మూలాన ఆ ప్రభుత్వానికి అప్రదిష్ట అండి. అవును. నేను కూడా కోరుతున్నాను అమరావతి భోజన జేఏసీగా 24 గంటల్లో వెంకటలక్ష్మిరెడ్డి గారిని ఆ పదవి నుంచి తొలగించి మహిళా కమిషన్ గా కొత్త మనిషిని ఏర్పాటు చేసుకోండి. ఓకే. ఎందుకంటే బాధ్యత మరిచిన వాళ్ళని ఇంకా పదవుల్లోకి ఉంచి రాష్ట్రంలో ప్రజల్లో వలసపడమాకండి. ఖచ్చితంగా ప్రభుత్వం చెయ్యాలనుకుంటే చెయ్యాలనుకుంటే ఈ ఒక మార్గం ఉంటుంది, ఏదో ఒక మార్గం. అదేమి పెద్ద రాష్ట్రపతి పోస్ట్ ఏం కాదు, తొలగించవచ్చు, దాని నిబంధనలు సవరించవచ్చు అవును. వెంటనే 24 గంటల్లో. ఎందుకంటే ఆ మహిళా చైర్పర్సన్ తొలగించి బాధ్యత లేని వాళ్ళని తొలగించి బాధ్యత కలిగిన వాళ్ళని పెట్టండి. అంత దుర్మార్గమైన మాటల్ని మాలాంటి ఉద్యమకారులు వినలేరు. ఒక ఒక మహిళ కాదంబరి, ఊరు కాని ఊరు, రాష్ట్రం కాని రాష్ట్రం, భాష రాని ప్రాంతం, పచ్చితని, వగలాడని, వలపుల రానని, హ్మ్. పారిశ్రామికవేత్తలను లోబర్చుకుంటుందని సోషల్ మీడియాలో వైసీపీ అధికార పత్రికల్లో ట్రోల్ చేస్తున్నా కూడా ఈ కమిషన్ మాట్లాడాల. ఈ చైర్పర్సన్కి అయ్యేం కనిపించాలా, వాళ్ళకి అవును. ఏ నోటీసు ఇవ్వాలా, ఆ పోస్ట్కి ఎలా అర్హురాలు అవుతుంది? కాదంబరిలో తప్పు వెతుకుతుందో తప్ప కాదంబరిని పతితని ఆమె యొక్క పుట్టోలని ట్రోల్ చేస్తూ ఆమెని ఒక విచ్చలవిడిగా వాడుకుంటున్న వైసీపీ అధికార పత్రికకి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? ఏంటా రాతలు, ఏంటా కోతలు, అవి కనిపించవా కమిషన్కి? కాబట్టి ఆ బాధ్యత లేని వాళ్ళు ఈ పదవుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, హోంమంత్రి అనిత గారిని కూడా కోరుతున్నాను, ఇది ఒక్కసారి సమీక్షించండి. 24 గంటల్లో ఆ మహిళా కమిషన్ చైర్పర్సన్ తొలగించి కొత్త నియామకాన్ని చేపట్టాలని కూడా మీ ద్వారా కూడా తెలియజేస్తుంది. అంటే క్లియర్ గా సార్ ఆమె ఇప్పటికి కూడా ప్రభుత్వం మారినప్పటికి కూడా వైసీపీ తరఫున ఎస్కేప్ చేయించాలి వైసీపీ నేతల్ని అన్న ధోరణి పాటిస్తుంది. ఆ విధంగానే కనిపిస్తుంది. ఈ కాదంబరి ఇష్యూ చూస్తే ఎస్కేప్ చేయాలనే ఒక ప్రయత్నం అయితే చూపిస్తుంది అనుకోవచ్చా సార్? సాధారణంగా ఆదిత్య, సార్. ఏ ప్రభుత్వం అయినా కూడా ఇవన్నీ నియామక పోస్టులు. అవును. ఈ నియామక పోస్టులన్నీ కూడా ఆయా రాజకీయ పార్టీల్లో పనిచేసిన వాళ్ళకే, ఆయా రాజకీయ పార్టీల్లో నాయకులకు నచ్చిన వాళ్ళకే ఇస్తారు. అవును. కానీ కొన్ని రాజ్యాంగబద్ధమైన పవిత్రమైన పోస్టుల్లోకి వచ్చినప్పుడు అంతకు ముందున్న పాత్రని విడిచిపెట్టాలి. అవును. బాధ్యతాయుతమైన ప్రజాస్వామిక పాత్రను పోషించాలి, అందరికీ సేవ చేయగలగాలి. మీకు అసెంబ్లీలో స్పీకర్ పోస్టు, స్పీకర్ కూడా ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని. అవును. కానీ స్పీకర్ పోస్టులోకి వెళ్ళిన తర్వాత ఆ స్పీకర్ పోస్టుకు సంబంధించిన విధి విధానాలనే పాటించాలి తప్ప రాజకీయ విధానాలను పాటించకూడదు. గవర్నర్ పోస్టు కూడా అలాగనే, రాష్ట్రపతి పోస్టు కూడా అలాగనే, ఈ ఎస్సీ కమిషను, ఎస్టీ కమిషను, మహిళా కమిషన్ పోస్టులు కూడా అలాగనే. అంతకుముందు వాళ్ళు ఏ పాత్రలోనన్నా ఉండని,
అక్కడ మనం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ పోస్టు తీసుకున్న తర్వాత అది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉన్న నిబంధనలు పాటించాల్సిందే తప్ప రాజకీయాలు మాట్లాడకూడదు, రాజకీయ ప్రేలాపనలు చేయకూడదు. ఆ నిబద్ధత ఆ పోస్టులకు ఉంటుంది. ఆ నిబద్ధతను కాపాడుకోలేని వాళ్ళని ఆ పోస్ట్